కాదు యూట్యూబర్ ఎవరో రేప్ కేసులో దొరికారట ఈరోజు. కాదు ఎంతమంది దొరుకుతారా యూట్యూబర్లు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు రేప్ కేసు లేదా ఏదో అక్రమ సంబంధం కేసు. మీకు ఎన్ని మేరకు క్యా బోల్తారా తెలుగు వాళ్ళలో ఆటగాడు బోల్తే. మీకు ఆ బ్రెజిల్ దేశం గురించి చెప్పానా, 10 మంది అమ్మాయిలకి 2 అబ్బాయిలు, మిగతా 8 మందికి ఎవరురా చేస్తారు? బాగా చదువుకొని అలాంటి దేశాలు వెళ్ళా 8 మందికి పుణ్యం కొట్టుకోనరా. అలా ఎన్ని దేశాలు, ఇంకా లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, కొలంబియా, ఎన్ని దేశాలు చూసుకుంటే 10 మంది అమ్మాయిలకి 7 అబ్బాయిలు ఉన్నారు. ఆ 7 అబ్బాయిలు 3 మిఠాయి గోళ్ళు స్వీటు. మిగతా వాళ్ళందరికీ ఎవరు అసలు అసలు బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి విదేశాలు వచ్చి పుణ్యం కొట్టుకోనరా. ఎప్పుడు ఆ రేపులు, ఆ గోల, అదే అదే ఇంక యాప్ ఏమీ లేదా. 2 ఆప్షన్లు ఉన్నాయరా మీకు. బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడం, లేదు అంటే బాగా చదువుకొని బాగా సెటిల్ అయ్యి విదేశాల మీద దండయాత్ర చేయండి. ఏంటి ఎన్నికి అంతకని చెప్పాలి. థాయిలాండ్ వెళ్ళండి, ఆఫ్రికా వెళ్ళండి, విదేశాలు వెళ్ళి పుణ్యం కొట్టుకోండి. మన దేశం ఇదిగో, మన దేశంలోని స్త్రీ సంఖ్య తక్కువ ఉంది. 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. అలాగా వాడుకోవడానికి అక్రమ సంబంధాలకి తప్పది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఒప్పుకోవు. విదేశాలు వెళ్ళండి రా, రేపులు చేయకండి, ఆడవాళ్ళని పూజించండి రా, ప్రేమించండి రా. ఇదిగో మా ఫ్రెండ్ నతాలియా ఫ్రమ్ కొలంబియానా సేద్యం ఇవ్వాల. నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నారా? చూసారా అలాగా నమస్తే బాగున్నారా అని కూడా చెప్తా. వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో చూడండి రా, ప్రేమించండి రా, పూజించండి రా. ఆడవాళ్ళు చాలా మంచోళ్ళు రా.